జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అందగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగములనేలే మహిమాన్వితుడా, జగములనేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. శుభకరమైన తొలి ప్రేమను మరువక జీవింప కృపణీయవా. శుభకరమైన తొలి ప్రేమను మరువక జీవింప కృపణీయవా. కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై జత కలిసి నిలిచి జీవింపదలచి కాచితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అందగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగములనేలే మహిమాన్వితుడా, జగములనేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను, సంధ్యాకాంతులు నిదురించినను, తొలి వెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అందగా నిలిచే తండ్రివి నీవే ప్రభు.
జగములనేలే మహిమాన్వితుడా, జగములనేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. హల్లెలూయా. యేసు నామములో ఆజ్ఞాపించిన విడిచి వెళ్ళిపో అన్నారు అంతే. దయ్యాల పట్టి సోదులను చెప్పించుకుంటారు, సోదులు చెప్తూ ఉంటారు. అటువంటి వారితో నువ్వేమైనా చెప్పించుకుంటున్నావేమో. బహుగా చెడు నడతది దేవుని దృష్టిలో, బహుగా చెడు నడత నడిచిన వారట దేవుని దృష్టిలో. అటువంటి వాళ్ళు 2 దినవృత్తాంతాలు 33:6 రాయబడింది. ఇశ్రాయేలు గోత్రస్థానములంట్లో నేను కోరుకున్న యెరూషలేమునందును నా నామము నిత్యం ఉంచదనని నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకుంటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ దేవుడినైనా మీ పితరుల దేవుడైనా యెహోవా అనగు నేను చెప్తున్నాడు దేవుడు, కాయపరిచిన మంచి దేశాన్ని నేను మీకు ఇస్తాను. ఇశ్రాయేలును నేను ఇక తొలగింపును దానిలో నుండి. దావీదుతో అతని కుటుంబకులతో వారితో కుమారులతో సొలొమోనుతో నేను దేవుడినైనా నేను సెలవిచ్చిన మాట లక్ష్య పెడతాను. లక్ష్య పెట్టకుండా ఉండటానికి మీరే కారణం. నీ మందిరం నందు మనషే తాను చేయించిన ఆ మందిరం ముందు మనషే చేయించిన చిక్కుడు విగ్రహాలు పెట్టాడట. విగ్రహాలని పెట్టించి ఏం చేశాడు, నిలిపాడట మందిరంలోని. ఈ ప్రకారంగా మనషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చాడట. దేవిని వెంబడించడం మానేసి విగ్రహారాధన చేయించాడు. దేవిని వెంబడించడం మానేసి దేవునికి ఇవ్వవలసిన మానేసి ఆ డబ్బుతో ధనంతో విగ్రహార్థన చేస్తున్నావు ఈ రోజున. అదే విగ్రహార్థన. ధనాపేక్ష ఆయన విగ్రహార్థన అయిన ధనాపేక్షను చంపివేయండి. కొలసి 3:5 వ్రాయబడినట్లుగా చంపివేయాలి ధనాపేక్ష, విగ్రహార్థన ఈ రోజున. కొంతమందికి ఎంత ధనం ఉన్నా ఏం చేస్తారు, దాన్ని పట్టుకెళ్ళిపోతారా? కొంత వెళ్ళిపోయినప్పుడు ఏమైనా పట్టుకెళ్తారా అన్న వాళ్ళు అల్లు చెప్పండి. వెళ్ళినప్పుడు ఏమి ఎవరు పట్టుకెళ్ళరు, వచ్చేటప్పుడు ఏమి తీసుకురారు. అయినా సరే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. కానీ దాని మీద వ్యామోహం పెంచుతాడు అపవాది. దేవునికి ఇవ్వాల్సినవి కూడా దేవునికి ఇవ్వకుండా మోసపుచ్చుతున్నాడట అనేక మందిని. అయితే ఇతను చాలా విగ్రహార్థన చేయించాడు, ప్రజల చేత విగ్రహాలను పెట్టించుకున్నాడు. ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే చాలా భయంకరం అన్నమాట. 9లో రాయబడింది, ఈ ప్రకారం మనషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యాడట. నువ్వు నీ ఇంటి వారితో ఏం కారకుడిగా ఉంటున్నావు? అక్కడెళ్ళి చూపించుకొస్తాను, ఇక్కడెళ్ళి చూపించుకొస్తాను, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని సోది చెప్పించుకుంటున్నావా? వెళ్ళి ముహూర్తాలు చూపించుకుంటున్నావా? యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుకొని ఆయనకు కోపం పుట్టిస్తున్నావా? వాక్య ప్రకారం ఇశ్రాయేలు దేవుడిని యెహోవా దృష్టిలో బహుగా చెడు నడత నడుస్తున్నావు. ఆయనకి కోపం నీ మీద మరింత రేగుతుంది, ఆయనకి కోపం మరింత వస్తుంది నీ మీద, నీ కుటుంబం మీదకి దిగుతుంది ఆయన కోపం, ఆయన శాపం. హల్లెలూయా. అంతేగాని దేవుని ఆశీర్వాదాలు వచ్చే పద్ధతి కాదు అది. ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలో కూడా నేను కోరుకునే యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచుతాను అన్నాడు దేవుడు. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను అనుసరించండి, ఆజ్ఞలను అనుసరించండి అని చెప్పాడు. దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరిస్తున్నావా? అనుసరించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. అయితే ఏం జరిగింది? 10వ వచనంలో యెహోవా మనష్షేకు అతని జనులకును వర్తమానాలు పంపించాడట దైవజనుల ద్వారా. దేవుడు ప్రతిదీ చూచేవాడు. దేవుడు చూడలేదు నేను చేసేది. పాస్టర్ గారికి తెలీదు, పాస్టర్ అమ్మకి తెలీదు, అన్నయ్యకి అసలే తెలీదు. బయటకు వెళ్తున్నా వస్తున్నా వాళ్ళ పనులేంటి వాళ్ళవే. చర్చిలో ఎవరు చూసినా వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు కూడా అలాంటివి చేస్తున్నారు కదా అనుకుంటున్నావా? ఈ రోజున జాగ్రత్త. కుక్క ఏంటిదని నక్కను చూసి
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట. కొంతమంది ఇలాగే వాళ్ళది చేశారు, వీళ్ళది చేశారు, మేము చేస్తాం. బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు అని ఎవ్వరు ఆలోచించరు కొంతమంది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? అటువంటి చెడుతనం నీలో ఉంటే తీసివేసుకు ఈ రోజున సోదరి. అయితే మనషే కథన జనులందరికీ కూడా వర్తమానాలు పంపించాట దేవుడు దైవ సేవకుల ద్వారా. వారు చెవి యొగ్గలేదట. ఈరోజున దేవుడు వర్తమానం చెప్తున్నా నీకు నీ కుటుంబానికి చెవి యొగ్గకుండా ఏం కాదులే, ఏమవుతుంది మనకి, ఏమీ రాదులే, కీడేమీ రాదులే అనుకుంటున్నావా? జాగ్రత్త, హఠాత్తుగా నాశనం సంభవిస్తుంది. 2వ దినవృత్తాంతాలు 33:11. కాబట్టి యెహోవా అష్షూరు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాడట. దేవుడే రప్పించాడట. అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు అందరూ వచ్చేసారు మనషే మీదకి. అందరూ వచ్చేసారు. ఎందువలన? దేవుని మందిరంలోనే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు. దేవుని మందిరంలోనే విగ్రహాలను తీసుకొని పెట్టారు. తీసుకొచ్చి ఒక సహోదరి యేసన్నగా చెప్పారు, ఒక సహోదరట దేవుని మందిరంలోనే తప్పుడు పనులు చేస్తుందట. దేవుని సంధికి వచ్చినట్టు వచ్చి దేవుని సంధికి వచ్చేవారు కొంతమంది అందరూ ఒక్కలాగా ఉండరండి. తప్పుడు పనులు ఇంటి దగ్గర చేసి వస్తారు. కొంతమంది మాంతారు, కొంతమంది మానరు. ఈ రోజున అటువంటి శాపం నీలో ఉందా? ఇప్పుడైనా తీసేసుకో. శాపగ్రస్తమైనవి నీలో ఉంటే దేవుడి దీవెనలు రావు. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే అవన్నీ విడిచిపెట్టి రావాలి. ఒకవేళ అటువంటి హ్యాబిట్స్ నీకు బ్యాడ్ హ్యాబిట్స్, చెడ్డ అలవాట్లు ఉన్నట్లయితే. అయితే ఆ సహోదరి గట్ట కొన్నాళ్ళు అందరూ దేవుని నమ్ముకుంది, బాగానే పెద్ద ముసుగేసుకుని వెళ్తుంది, పెద్ద బైబిల్ తీసుకొని వెళ్తుంది, ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోతుంది ఈవిడ అనుకునేవారట. ఒక రోజున సడన్గా కాళ్ళు చేతులు నోరు పడిపోయిందట. చూసారా? కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఏదో సామెత ఉంది కదా, అలా ఉంటుంది కొంతమంది జీవితాలు. అది నాకు రాదు, ఏదో సామెత చెప్తారు. హల్లెలూయా. కుక్క తోక పట్టుకొని ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదట. ఎన్నిసార్లు సన్నిధికి వెళ్ళినా వచ్చినా దేవుని వాక్యం ఎంత విన్నా నీ జీవితం అలాగే ఉందా? ఈ రోజున బ్రతుకు మార్చుకో. బ్రతుకు మారకుండా జీవితాలు మారవు. బ్రతుకు మారకుండా ఆశీర్వాదం రాదు. భోజనం పెడుతున్నారు మనకి, బిర్యానీ, మంచి చికెన్ ఫ్రైనో ఏదో భోజనం పెడుతున్నారు. చేతులు పెట్టమన్నారు. చేతులు కుష్టి వ్యాధితో ఉన్నాయనుకోండి, సీమి నెత్తురు కారుతుంది అనుకోండి, నువ్వు చేతులు పెట్టి ఎలా తినగలవా? చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? నీకు తినగలుగుతావా? ఒకవేళ నీకు అది ఇష్టంగా ఉండొచ్చు. పెట్టేవాళ్ళు ఏమంటారు? చేతులు వద్దులే, ఏ ప్లేటో ఏదో పట్టు అంటారు. నీ చేతులు అశుద్ధంగా ఉన్నాయా, అశుభ్రంగా ఉన్నాయా, చెత్త చెదారంతో ఉన్నాయా? వదులుకోలేకపోతున్నావేమో. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయపు అంతరంగ స్వభావం దేవునికి ఇష్టమైనది కాదు. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయమైనది. సామెతలు 9. బైబిల్ ధర్మశాస్త్రం ఏమి రాయబడిందో ఆ మాటలు వినకుండా, దేవుని విధానం నువ్వు నడవకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఏమవుతుందట? హేయమంటే అసహ్యము. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుంటే అది హేయమైనది ప్రార్థన. జాగ్రత్త సహోదరి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమట. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇస్తుందట. హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఆనందం? దేవునికి యథార్థంగా ప్రవర్తించేవాడి ప్రార్థన. దేవుడు ఆనందపడతాడట. దేవుడు ఎప్పుడన్నా ఆనందపడ్డా నీ గురించి? ఏ విషయంలో దేవుడిని ఆనందపరిచావా? జాగ్రత్త, నువ్వు ప్రార్థన చేస్తేనే ఆనందిస్తాడట ఆయన. అంతకుమించిందేంటి? ప్రార్థన చేస్తారు అందరూ, కానీ అందరూ చేస్తారు, కానీ దేవుడు ఆనందపడతాడా? పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఉండాలట. తిమోతి రాసిన పత్రిక చెప్తుంది, పవిత్ర హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారితో ఉండి ప్రార్థన చేయాలట. ఎందుకు? కొంతకాలానికి వీళ్ళు కూడా అలా మార్చబడతారట. పవిత్ర హృదయులు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఉండి ఏం చేయాలి? గోతులు తవ్వాలి వెనకాల వాళ్ళకి. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను వారితో ఉంటాయి, సమాధానం వారితో ఉంటాయి. అవి నువ్వు వెంటాడుతూ ఉండాలి. వారితో ఉంటూ నేర్చుకుంటూ వాటిలో ఎదుగుతూ వెంటాడడం అంటే ఏంటి? అవే వారికి నీకు మధ్యలో ఉండాలి. లేనిపోని చెత్త చెదారు శాపం తెచ్చుకున్నావా? నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. దేవుడు ఒక రోజున గ్రంథాలు విప్పుతాడు.
నీకు చేయబడిన దానికి తగినట్టుగా నువ్వు జీవించకపోతే, ప్రవర్తించకపోతే అది దేవుని దృష్టిలో తప్పు. దేవుడు నీకు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించాలి. హల్లెలూయా. జనులందరి దగ్గరికి వర్తమానాలు పంపించాడట, దేవుడు చెవి యొగ్గలేదట. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడు. తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించారట. గొలుసులతో బంధించారు, తప్పించుకొని పోకుండా. అంత మాత్రమే ఇంకేం చేశారు? గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. బబులోను తీసుకెళ్ళి అక్కడ సరసాల పడేశారు. అంతే, ఈడ్చుకుంటా వెళ్ళిపోయారు గొలుసులతో బంధించి. వాహనాల మీద ఎక్కించి తీసుకెళ్లారు అనుకుంటున్నారా? గొలుసులతో బంధించి ఈడ్చుకుంటా లాక్కుంటా. ఇతను ఎంత లాక్కున్నా పీక్కున్న గొలుసులు వస్తాయా? గొలుసులతో బంధించారట. అపవాది కూడా గొలుసులతో బంధిస్తాడు, జాగ్రత్త. మేమేం రాజులు, ఈ రోజులో రాజులు ఏలట్లేదు, గొలుసులతో ఎవరు బంధిస్తారు అనుకున్నామా? అపవాది ఉరులు ఉచ్చులు అనే గొలుసులతో బంధిస్తాడు. దేవునికి, వాక్యానికి, సావుకునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే అయితే ఎప్పుడైనా నా కోసమే వస్తుంది వాక్యం. మరి నీ కోసం, నా కోసమే, ముందు మా కోసమే. నీ కోసం వద్దనుకుంటే మానేసుకో. దైవరాజ్యాన్ని వద్దా నీకు? ఎందుకు రావటం అలాంటప్పుడు? ఇష్టానుసారంగా బతికి ఎలాగెళ్ళేది నరకమే. హల్లెలూయా. ఎలాగ వెళ్ళేది నరకమే. అటువంటి వాళ్ళు వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నావా? సన్నిధికి రా, లేదా మానేసాయి. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి, దీంట్లో నో డౌట్. వాక్య ప్రకారం ప్రవర్తన ఉంటేనే దేవుడు దీవించేది. మేము ఎంత ప్రార్థన చేసినా దేవా దీవించి అయినా దీవెనలు రావు. ఈ వ్యక్తి గొలుసులతో బంధించబడి బబులోనికి తీసుకొని పోబడ్డాడు. ఈడ్చుకుంటా వెళ్ళిపోయారు. ఈ రోజున అనేక మంది తింటారు. ఏంటి? వాళ్ళు పెట్టింది, వీళ్ళు పెట్టింది, ప్రసాదాలు అంటూ అవంటి ఇవంటూ. వాళ్ళు పెట్టింది నువ్వు తింటే నీకు శాపం. నువ్వు పెట్టింది ఏదైనా అన్ని జనులు తిన్నారనుకో, దేవుని ఎరగిన వారు, అది వాళ్ళకి ఆశీర్వాదం. అది తెలుసా నీకు? మనం ఏం పెట్టినా వాళ్ళు తింటే అది ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది వాళ్ళకి. వాళ్ళది నువ్వు తిన్నావా, శాపాన్ని కొని తెచ్చుకుంటావు. హల్లెలూయా. ఒకసారి ఇలాగే దేవుని నమ్ముకున్నారు ముగ్గురు మగపిల్లల వాళ్ళకి, అన్ని జనుల నుండి, గౌడస్ వాళ్ళు అనుకుంటా, అన్ని జనుల నుండి, సరే క్యాస్ట్ అది గుర్తులేదు కానీ దేవుని నమ్ముకున్నారు ముగ్గురు మగపిల్లల్లో. ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళు ఏదో ప్రసాదం పెడితే తినేసి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారట. అక్కడ నిజంగా జరిగింది. తినేసి తల్లికి వచ్చేప్పుడట వాళ్ళు షాపు వాళ్ళది, అమ్మ నేను ప్రసాదం తినేసానమ్మా ఇంటర్మీడియట్ ఎంతో చదువుతున్నాడు అప్పటికి, తినేసానమ్మా అని చెప్పాడట. ఈ తల్లి ఏమైనా అలా చేయకూడదురా, మనం దేవుని నమ్ముకున్నా కదా, పద పాస్టర్ దగ్గర అమ్మగారి దగ్గర ప్రార్థన చేపిస్తాను అనాలా, తీసుకొచ్చి చేయించాలా. ఈ మనిషి ఈ పనిలో పడిపోయి త్వరగా పనులు పెట్టుకొని షాప్కి వెళ్ళాలి, అమ్మాలి, అతన్ని పంపించాలి ఇంటికి, అతను భోజనం చేశారు. లే గొడవ కొంతమందికి ఆఫీసులు ఏమన్నారు పనిపాట్లు అనుకొని వీడు వంట చేసుకొని పనులు చేసుకుని ఎప్పట్లాగే వెళ్ళిపోయింది. ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదండి. తల్లిగా తండ్రిగా నీ పిల్లలు నీకేమన్నా చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున వాళ్ళ మాట వింటున్నావా? వాళ్ళకి ఏదైనా అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పగలుగుతున్నావా? పోనీలే తినేసావా, ఇంకెప్పుడు తినకంటున్నావా? శాపం. అది శాపం. ఒక్కసారి మొదటిసారి నువ్వు ఖండించు నీకు తెలిసినప్పుడు. అయితే ఆ టైంలోనే సునామీ వచ్చిందండి. సంవత్సరం అంతా అయిపోయింది ఇంచుమించు. సెస్సెస్ మీటింగు, స్త్రీల కొడుకులు, అవన్నీ ఉపవాస ప్రార్థనలు ఎన్నో చేసేవారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి దగ్గర తిరిగేవారు. రెండో అబ్బాయి అలా వెళ్ళిపోయాడు, తిన్నది అతనే. అయితే ఏం జరిగింది తెలుసా? సునామీ టైం అది. చాలా ఏడ్చి ఉపవాస ప్రార్థనలు చేసి అంతకుముందు ఒక దర్శనాన్ని చూపించారు ప్రభు. ఏం చూపించారు? హల్లెలూయా. దేవుడు చెప్పాడా నీతో? ఏదన్నా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? దాని ప్రకారం నాడు. హెచ్చరిస్తున్నాడా దైవజనుల ద్వారా? దాని ప్రకారం నాడు. అదే బ్లెస్సింగ్, అదే ఆశీర్వాదం. ఇష్టానుసారంగా బ్రతుకుతావా అంతే, పోతావు. ఎక్కడికి? నరకానికి. తమ వంకర త్రోవలకు తిరిగి వారిని, పాపం చేయవారితో కూడా దేవుడు కొనిపోతాడట. నీ వంకర త్రోవలు నీకు ఉంటాయి, వాక్య త్రోవ వదిలిపెట్టేసి
చదవండి కీర్తనల గ్రంథంలో రాయబడింది, తమ వంకర త్రోవలకు తిరిగి వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవుననుంది. నీ వంకర త్రోవలు నీకున్నాయా? వాక్య త్రోవలు కాకుండా 125వ కీర్తన 5, తమ వంకర త్రోవలకు తొలగిపోతారట దేవుని మార్గాల నుండి. ఏ త్రోవలవి చెప్పండి అమ్మా శ్రేయులు? తమ వంకర త్రోవలు, వాక్యం త్రోవలు కాదవి. తమ వంకర త్రోవలు అంటే వాళ్ళ ఫంక్షన్ చేస్తున్నారండి, వెళ్ళిపోతారు. సన్నిధి ఉంది రామ్మ అలాగే అంటారు, రారు. ఏటివి? వంకర త్రోవలు. వాళ్ళ ఫంక్షన్ ఉంది, వీళ్ళ ఫంక్షన్ ఉంది, మీరు తర్వాత వచ్చాడు, నేను ముందు వెళ్ళిపోతాను అక్కడికి. ఏంటిది? వంకర త్రోవ. వాళ్ళ ఫంక్షన్గా వీళ్ళ ఫంక్షన్గా వెళ్తావు, దేవుని సన్నిధి అంటే నువ్వు వస్తున్నావా? ఏం త్రోవ ఇది? తమ వంకర త్రోవలు. దేవుని సన్నిధి అంటే నీకు అంత అలక్ష్యమా? నిన్ను అలక్ష్యం చేస్తే దేవుడు బతుకుంటాం మనం? ఈరోజు దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు సోదరి. ఎవరితోటో కాదు, మనతోటి దేవుడు మాట్లాడతాడు. దేవుని మాట వింటావని, ఈరోజన్నా నడుచుకుంటావని, అదే నీకు ఆశీర్వాదం, దీవెన. లేకపోతే ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని అని ప్రార్థన హేయమైనది. సామెతలు 28:9 ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా? అంత హేయమైన పనులు చేయక తమ వంకర త్రోవలకు తొలగిపోతే ఏం జరుగుద్దంట? తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేసేవారితో కూడా. పాపం చేసేవారందరూ ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండానికి. వాళ్ళతో పాటు తీసుకెళ్తారట. దేవుని నీరికి కూడా నీ వంకర త్రోవలు నీకుంటే దేవుని సన్నిధి అంటే ఇప్పుడన్నా గౌరవం, మర్యాద దేవునికి. ఆయన నిరంతరం గొప్పవాడు. హల్లెలూయా. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. ఓ చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. ఓ చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. ఓ చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు. ఓ చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని గొప్పతనాన్ని తెలుసుకో. దేవుని నువ్వు దేవునిగా చూడు. ఆయన చూడట్లేదులే అని ఇష్టానుసారంగా బ్రతక్కు. వంకర త్రోవలకు తొలగిపోవద్దు. అన్నిటికీ స్థానం ఉంది నీ దగ్గర. దేవునికి స్థానం ఉందా? ప్రథమ స్థానం ఉందా? వాళ్ళు పిలిస్తే వెళ్తావు, వీళ్ళు ఆ రోజు గుర్తుపెట్టుకొని మరీ అన్నిటికీ సిద్ధపడతావే. దేవుని సన్నిధి అంటే వస్తుంది, శుక్రవారం వస్తుంది, బుధవారం వస్తుంది, శనివారం వస్తుంది, ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఏమైనా ఉందా? ఇంకెంత జ్ఞానం ఉందా? హల్లెలూయా. దేవునికి వెయిట్ ఇవ్వు, దేవునికి విలువివ్వు. నీ జీవితానికి దేవుడు ఒక విలువనిస్తాడు. హల్లెలూయా. చీకటి బ్రతుకులను వెలిగించాడే. ఎంతోమందికి దేవుడు ఎవరో తెలియదు. నీకు తెలియజేయలేదా ఆయన? ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు ఏమీ తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలుసుకుంటున్నావు కదా. మరి దాని ప్రకారం ప్రవర్తన ఉండక వంకర త్రోవలకు తొలగిపోతే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? నీ చేతులతో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? మేలైనదే కోరుకో. ఎందుకు చెడు కోరుకుంటా? చెడును కోరుకుంటూ దేవుణ్ణి బాధపడతావా? హీనపరుస్తావా? సహోదరుడు సహోదరి, అపవాదిని మెప్పిస్తావా? ఒప్పిస్తావా? ఏది నీ నిర్ణయం ఈ రోజున? దేవుణ్ణి ప్రేమించి ఎక్కువ ఆయన నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడు.
నిన్ను ప్రేమించి ఎంతో సన్నిధి ఉంచాడు. ఇక్కడ ఆయన సన్నిధికి వచ్చిన ఆయన ఒట్టిన చేతులతో పంపలేదు ఎప్పుడు కూడా. ఆశ, లోకాశలు ఎక్కువ ఉన్నాయేమో నీలో, అందుకే దేవుని ఆశీర్వాదం రావట్లేదు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచాడట. ఆశ లేకపోతే దేవుడు దీవించడా? నో, దీవించడు. చెప్తున్నాడు ఆయన, నీకు ఆశ ఉంటే నేను దీవిస్తానని. కీర్తనల గ్రంథం 109లో ఆయన దీవెనంటే ఆశపడు, ఆయన ఆశీర్వాదం అంటే ఆశపడు. శపించుటంటే కొంతమందికి ఇష్టమట, ప్రీతి అంటే ఇష్టం, అది వాళ్ళ మీదకే వస్తుందట. ఈ రోజున ఏది నీకు ఇష్టంగా ఉంది? నీ పిల్లల్ని నువ్వు శపిస్తున్నావా? నీ కుటుంబీకులను శపిస్తున్నావా? జాగ్రత్త, అది నీ మీదకే వస్తుందట. శపించడం వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అయ్యాను. వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా, ప్రభు నిన్ను దీవించిన గాక, ప్రభు నిన్ను క్షమించిన గాక అను ఒక మాట. హల్లెలూయా. ఇదెప్పుడు ఇంతే, ఇదెప్పుడు ఇంతే. నువ్వు అలా అనకూడదు. ప్రభు నిన్ను మార్చిన గాక, ప్రభు నీకు సాయం చేయను గాక అను హృదయాంతర భాగంలో నుండి. అదే నీకు దేవుడు దీవెనంటే ఇష్టం ఉంటే దేవుడు నేను దీవిస్తాడట. శపించడం వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది, దీవెనందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అయిపోద్దట. తాను పై బట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరిస్తాడట. పైన బట్టలు వేసుకున్నట్టు శాపాన్ని ధరిస్తారట. ఎప్పుడు నువ్వేదైతే ఇష్టపడుతున్నావో అది నీలవల వాని కడుపులో వచ్చి ఉన్నది, తైలమూల వాని ఎముకల్లో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రమూలను తాను ఇంత్యము కట్టుకొను నడికట్టువలనది వాన్ని వదలకుండా ఉంటుందట. హల్లెలూయా. నీ ఇంటి వాళ్ళని దీవించడం నేర్చుకో, నీ కుటుంబకుల్ని ఇరుగు పొరుగు వారిని దీవించడం నేర్చుకో. దీవెనంటే ఇష్టపడు. ఈ రాజు దేవుడు ఎన్ని వర్తమానాలు పెట్టినా ఖాతరు లేకుండా, కేర్ లేకుండా వర్తమానాలు ఎన్ని పంపించినా, హల్లెలూయా, వర్తమానాలు ఎన్ని పంపినా కూడా చెవిని పెట్టలేదట. ఎన్ని వాక్యాలు వింటున్నా చెవిని పెడుతున్నావా లేదా? ఎందుకు నీ చెవులు చెత్త మాటలు వింటానుగా? దేవుని వాక్యాన్ని విను. హల్లెలూయా. ప్రభువు నీకు సహాయం చేయనుగా యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలనొప్పి తగ్గిందా? ఏది వస్తున్నా చెప్పు. వేసే నన్ను స్వస్థపరిచారు. పది రోజులు బట్టి జ్వరమే, మందులు వాడితే తగ్గట్లేదు. ఏదో స్వస్థపరిచారా? బాగుందా? హ్యాపీగా ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. స్వస్థపరిచారు. ఎన్ని రోజులు బట్టి బాగా? 10 రోజులు బట్టి. మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు ప్రార్థన చేయించుకున్నాక తగ్గింది. హల్లెలూయా. మేము తరగతి నుంచి వచ్చాము. చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్న తర్వాత స్వస్థత జరిగింది. హల్లెలూయా. ఈ సాక్ష్యంలో యేసయ్య దీవించింది.